మన ప్రభువు రక్షకుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో మరి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు అభినందనలు తెలియపరుస్తున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనానికి మనం ఈ భాగంలోకి మనము ఆయన యొక్క సాక్ష్యం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఎలా సాక్ష్యం, ఆ సాక్ష్యము యోహాను గారు ఎలా రాశారు, ఎందు విషయంలో రాశారు. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, నీళ్లు, రక్తము, ఆత్మ. ఈ ముగ్గురు కూడా ఏకీభవించి ఉన్నారు. నీళ్ళు గురించి తీసుకుంటే పాత నిబంధనలంతట్లో కూడా నీళ్లు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే పాపానికి శుద్ధి చేయటానికి. సర్వ మానవులందరూ కూడా పాపములో పడిపోతే ఆ నీళ్ళ ద్వారా శుద్ధ ఉన్నట్లు మనకు కనపడుతుంది పాత నిబంధనలో అంతా. అయితే యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివారు దేవుని మూలంగా పుట్టి ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన మానవుడు 100%, అలాగే 100% దేవుడు. అంటే రెండు గుణాలు కలిగిన ఈయనను అప్పుడున్న ఆ కాలంలో యోహాను గారు రాసిన ఆ క్రీస్తు శకంలో 1వ శతాబ్దంలో మరి ఆ ప్రజలు వినలేనప్పుడు, వాళ్ళు వినలేనప్పుడు మరి ఈయన నీళ్ళ ద్వారానో రక్తము ద్వారానో వచ్చినవాడు ఈయనే. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. ఆ ముగ్గురు గురించి మనం చూస్తున్నాం. ఈ రోజుని నీళ్ళ యొక్క సాక్ష్యాన్ని విందాం. మీరున్న కాడ తల్ల వంచినట్లయితే ప్రార్థన సహాయాన్ని తీసుకుని నేను ముందుకు వెళ్తాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పర్లోక తండ్రి, నీ పరిశుద్ధమైన నామను బట్టి ప్రభు, వింటున్న వీళ్ళకి చెప్తున్న నాకు బలాన్ని ఇవ్వండి. మీ మాటలు స్పష్టంగా తెలుసుకుని మీరు అపొస్తలుల ద్వారా రాయించిన ఆ పునాది మీద మేము ఎలా కట్టుకోవాలో, మా దైనందిన జీవితంలో మేము ముందుకు ఎలా వెళ్ళాలో, సంఘము యొక్క వధువుగా మేము ఎలా తీర్చిదిద్దబడాలో, మీ కుమారుడు రాబోతున్నాడో మా స్థితి ఎలా ఉందో సిద్ధపడి కలిగి ఉన్నామా, లోకంలో ఉన్నామా, సంఘంలో ఉన్నామా, మమ్మల్ని పరీక్షించి తండ్రి. అలాగే మీ కుమారుని యొక్క సహవాసములో మాకు పిలుపునిచ్చినందుకు, ఆ ఉన్నతమైన లోకాన్ని మాకు ఇచ్చినందుకు, మీ కుమారుని పంపించి ఆ కుమారుని ద్వారా ఆయన యొక్క రక్తము ద్వారా మా పాపాలన్నీ క్షమించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ, ఇదిగో మీ పీ కుమారుడును మా రాజును మా రక్షకుడైన యేసు పరిశుద్ధమైన నామను బట్టి అడుగుచున్నాడు నా పరమ తండ్రి, ఆమెన్. ప్రేమ నా దేవుని వారలారా, నీళ్ళ ద్వారా వినబడుతున్న సాక్ష్యాన్ని మనం విందాం. ఈ నీళ్లు యేసుక్రీస్తు బాప్తిస్మం ద్వారా తన సేవ ప్రారంభించటం జరుగుతుంది. మొదటి విషయం ఇది. తర్వాత నీళ్లు పుట్టుక, శుద్ధి, బాప్తిస్మం ఇవి కూడా తెలియపరుస్తాయి. తర్వాత యేసు నిజమైన మనిషిగా వచ్చాడని రుజువు. ఇది ఎవరిస్తున్నారు సాక్ష్యము? తండ్రి ఇస్తున్నారు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. మరి ఈ సాక్ష్యం నువ్వు కలిగి ఉన్నావు అంటున్నాను. ఇప్పుడు నువ్వు క్రైస్తవులుగా పిలువబడుతున్నావు, మనం అందరం ఈ సాక్ష్యం కలిగి ఉన్నాము. ఈ సాక్ష్యం లేకుండా ఉండలేదు. ఎందుకంటే ఆదరణకర్త మనలో వచ్చినప్పుడు అందుకనే మీరు ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనాన్ని మీరు చూసుకున్నట్లయితే, ఇందుచేత దేవుని ఆత్మ వలన, అంటే పరిశుద్ధాత్మ వలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప
ఎవడను యేసుప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. అపొస్తలుడండి. అపొస్తలుడు మాట్లాడితే ఆదరణకర్త మాట్లాడినట్లే, పరిశుద్ధాత్ముడు మాట్లాడినట్టే. పరిశుద్ధాత్ముడే చెప్తున్నారు. ఆదరణకర్త యేసుక్రీస్తు దేవుడని యేసుక్రీస్తు యొక్క మాటలు మనకు తెలియపరుస్తున్నారు. మనం జాగ్రత్తగా ఉండాలంటున్నాను. మరి నీళ్ళు యొక్క నిర్వచనం అంటే సాక్ష్యం ఏముంది? ఆ సాక్ష్యాన్ని నువ్వు ఎలా వింటావు? ఆ సాక్ష్యం ద్వారా నువ్వు ఎలా మహిమపరచబడాలి? ఆ సాక్ష్యం నీలో కలిగి ఉందో అంటున్నాను నేను. ఈరోజు ఈ నీళ్ళు యొక్క సాక్ష్యం విందాం. దాని వివరణలోకి వెళ్ళినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం, 15 కానీ చదువుతున్నాను. యేసు ఇప్పటికి కానెమ్ము, నీతు యావత్తు ఇలాగా నెరవేర్చుటకు మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చింది. బాప్తిస్మ ఇచ్చి యోహాను గారితో చెప్తున్నారు, ఏంటయ్యా నువ్వు రావటం ఏంటి, నేను నీకు ఇవ్వటం ఏంటి, నువ్వు హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలని బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు చెప్తే, నన్ను నేను అందుకే వచ్చాను, లోక పాపముల మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల అని పేరు ఆయనకి. ఆ నిత్యజీవం మాట్లాడుతుందండి. ఆ నిత్యజీవం మాట్లాడుతుందని మత్తయి గారు పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియపరిచారు. మరి పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరిచారంటే పరిశుద్ధాత్ముడే మాట్లాడుతున్నారు. మత్తయి ద్వారా దేవుడే మాట్లాడుతున్నారు. ఆయన దేవుడే ఆదరణకర్త, కుమారుడు కూడా దేవుడే, తండ్రి అయిన దేవుడు కూడా దేవుడే. ఈ ముగ్గురు ఏకమై ఉన్నారు. ఆ ముగ్గురు మనలో నివసిస్తున్నారు. అది మనం అర్థం చేసుకోవాలంటున్నాను. ఎక్కడున్నావో అక్కడే ఉండకు. లేఖనాలు చూడు, లేఖనాల యొక్క సారం చూడు, ఆ నేపథ్యం చూడు, ఆ కాంటెక్స్ట్ చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది అంటున్నాను. ఈ సాక్ష్యం నువ్వు కలిగి ఉన్నావు అంటున్నాను నేను. ఆ తర్వాత 16వ వచనం, యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళ నుండి ఒడ్డుకి వచ్చును, ఇదిగో ఆకాశం తెరవబడును, దేవుని ఆత్మ పావున వలె దిగి తన మీదకి వచ్చుట చూచును. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, ఆదరణకర్త. మరి ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. ఈ సాక్ష్యమే నీళ్ళ యొక్క సాక్ష్యం. ఈ సాక్ష్యం మనం కలిగి ఉన్నాం. వివరంలోకి వచ్చాను కదా, ముగింపులోకి ఈ మాట నేను ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఈ సాక్ష్యం మనం కలిగి ఉన్నాం. ఏ సాక్ష్యం కలిగి ఉన్నాం? ఈ సాక్ష్యం మనం కలిగి ఉన్నాం. ఎలా ఉన్నది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 10వ వచనం, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచున్నాడు. మనకైతే అంటే అపొస్తలులతో ఏర్పరచబడిన సంఘం. కొరింథీ పట్టణస్థులకు రాస్తున్నాడు. అపొస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నారు కదా. ఆయన ఆదరణకర్తే కదా మాట్లాడించేది. ఇది దేవుని ఆత్మ వలన, మనకైతే దేవుడు తన ఆత్మ వలన బయలుపరుచున్నాడు. ఆ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అన్నిటినీ దేవుని మర్మం కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతిలో అతనిలో ఉన్న మనుషుని ఆత్మకి కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకి కానీ మరి ఎవరికి తెలియను. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను పొంది ఉన్నాం. ఆత్మను పొంది ఉన్నాం మనం. ఆదరణకర్త మనలో వచ్చారు. మనం పాపం చేయకూడదు. క్రీస్తు గురించి సాక్ష్యం కలిగి ఉన్నాం. ఇది 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. క్రీస్తుని గురించి సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములో అనగా సమస్త ఉపదేశములోను జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. మన పరలోక స్థితి అండి అది. దీని యొక్క ఈ నీళ్ళ యొక్క సాక్ష్యం ఈ రోజు విన్నాం. రేపు రక్తం గురించి విందాం, ఎల్లుండి ఆత్మ గురించి విందాం. అలాగా మనము 1 by 1 మనం మాట్లాడుకుంటే మనం ఈ యొక్క పత్రికకి
ఆ పత్రి యొక్క సారాంశం ఏంటో మనకు అర్థమైపోతుంది. మరి అలాగ మనం అందరం కూడా కలిగి ఉండాలని ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక తన వెనుకల్లో.